ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మనకు రిస్క్ ఆఫ్ మూడ్ కనిపిస్తోంది. ఫ్రైడే ఒక ఎక్స్ట్రాడినరీ ట్రేడింగ్ వీక్ మనం చూసాం. ఈ ఎక్స్ట్రాడినరీ ట్రేడింగ్ వీక్ సంబంధించి ఆఖరి ట్రేడింగ్ డే. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈ సమయంలో కాస్పీ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 16%. ఇండెక్స్ కాస్పీ ఈజ్ ఒక ఇండెక్స్, కొరియాకి చెందినటువంటి ఇండెక్స్ మనకు తెలిసిందే. అలాగే తైవాన్, జపనీస్ ఇండెక్స్, నికై ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ అవుతున్నాయి ఈ సమయంలో. గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు పాజిటివ్ ఓపెనింగ్నే సూచిస్తోంది. సో క్రూడ్ ప్రైసెస్ ఆర్ ట్రేడింగ్ ఎట్ అరౌండ్ $88 బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్. అండ్ ఒక బిగ్ టెక్ సర్జ్ అనేది మనం చూస్తున్నాం. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో చిప్ స్టాక్స్ వలన తైవాన్, సౌత్ కొరియా ఇవన్నీ పడిపోయాయి అంటూ ఒక ప్రధానమైన వార్త మార్కెట్స్ పేజ్లో ఉంది. కానీ ఈ మార్నింగ్ సడన్గా పిక్చర్ రివర్స్ అయింది. సో మనం ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం వీఆర్ నౌ 6th గ్లోబల్ మార్కెట్ క్యాప్ పొజిషన్స్లో 6th ప్లేస్లో ఉన్నాం. యుఎస్, చైనా, జపాన్, హాంకాంగ్, ఇండియా తర్వాత. ఎందుకంటే ఆ మధ్య మనల్ని తైవాన్, సౌత్ కొరియా దాటాయి. ఇప్పుడు తైవానీస్ మార్కెట్ లాస్ట్ 1 monthలో 15% పడిపోయింది. సౌత్ కొరియన్ మార్కెట్ 26% పడిపోయింది. బట్ ఈ మార్నింగ్ మళ్ళీ కాస్పీ ఈజ్ అప్ 16%. సో ఇండియన్ మార్కెట్ క్యాప్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఆల్మోస్ట్ $5 trillion, $5.055 trillion. సౌత్ కొరియన్ మార్కెట్ $3.4 trillion నిన్నటికి. ఈ మార్నింగ్ బహుశా $4 trillion దాటి ఉంటుంది. ఎందుకంటే అక్కడ రెండు స్టాక్స్. ఈ మార్నింగ్ కూడా మనం చూస్తే శాంసంగ్ ఈజ్ అప్ 26%, ఎస్కే హైనిక్స్ ఈజ్ అప్ 22%. ఎస్కే హైనిక్స్ అనేది ఈ మధ్య మనం విన్నాం. శాంసంగ్ అంటే సరే మనకు టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ తెలిసిన పేరు. కానీ ఎస్కే హైనిక్స్ అనే పేరు మేబీ ఒక 2-3 నెలల నుంచి వింటున్నాం మనం. ఈ మధ్య అందులో ఏడీఆర్ కూడా లిస్ట్ అయింది యూఎస్ మార్కెట్స్లో, దాంతో వార్తల్లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ ఈ మధ్య విపరీతంగా పడిపోయి more than 50% పడిపోయి ఇవాళ ఒక్క రోజులోనే 22% పెరిగింది. సరే, స్టాక్స్ 20-25% పెరగటం అనేది ఓకే. బట్ కాస్పీ 16%, ఒకరోజు 12% పడిపోయింది అంటారు, మరొక రోజు 16% పెరిగింది అంటారు. ఎందుకంటే అక్కడ అది ఒక లాప్ సైడెడ్ ఇండెక్స్. అది రెండు స్టాక్స్ హెవీ వెయిట్స్ ఉన్నాయి. more than 60% వెయిటేజ్ ఆ రెండు స్టాక్స్కి ఉంది. అక్కడ 50-60% మధ్యలో ఎక్కడ ఉంది. సో ఇది ఆ మార్కెట్లో డొల్లతనాన్ని బయటపడుతుంది. మన మార్కెట్లో అలా ఎప్పుడు 5% అనేది ఎప్పుడో జరుగుతుంది, ఎప్పుడో రేర్లీ 2-3% మ్యాక్సిమం రైజ్ అయినా ఫాల్ అయినా కూడా. అంటే అంత బ్రాడ్ బేస్డ్గా ఉంటుంది మన ఇండెక్స్ కావచ్చు, మన మార్కెట్ కావచ్చు. ది డెప్త్ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ ఈజ్ కంపేరబుల్ విత్ సంథింగ్ లైక్ ఏ చైనా ఆర్ జపాన్ ఇండెక్స్. సో అటువంటి ఒక చక్కటి మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఎందుకంటే ఇవాళ కాస్పీ ర్యాలీ చూసి స్పెక్టాక్యులర్ ర్యాలీ, అమేజింగ్ ర్యాలీ, లేకపోతే ఇన్క్రెడిబుల్ ర్యాలీ ఇలా అనొచ్చు. కానీ ఒక ఇండెక్స్ అంతా ఒక స్టాక్ లాగా బిహేవ్ చేయటువంటి. సో దట్స్ ది క్వశ్చన్. ఎనీవే, ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మనకి కొరియన్ మార్కెట్స్కి ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ తైవానీస్ మార్కెట్స్కి మనం ఆల్గో ట్రేడ్ నడుస్తూ ఉంటుంది. కొరియా పెరిగితే మన మార్కెట్ తగ్గుతుంది, కొరియా తగ్గితే మన మార్కెట్ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామం ఇది. ఇవాళ మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసమే సిద్ధంగా ఉన్నాయి. గ్యాప్ అప్ అంటే గొప్ప గ్యాప్ అప్ కాదు, బట్ ఒక డబుల్ డిజిట్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. సో లాస్ట్ 2 yearsలో కొరియా, తైవాన్ లాంటివి బాగా పెరిగినప్పటికీ మనం అండర్ పర్ఫామ్ చేసాం. ఇప్పుడు మన మార్కెట్లు పెర్ఫామ్ చేయడానికి, అవుట్ పెర్ఫామ్ చేస్తాయా లేదా అనేది మనం చెప్పలేము ఇప్పుడే, కానీ పెర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మరోవైపు నాస్డాక్ లాస్ట్ నైట్ 2.8% పెరిగింది. అక్కడ కూడా సెమీకండక్టర్, చిప్ మేకర్స్ వీళ్ళే లాభాలతో ముగిసినటువంటి కౌంటర్స్. ఏమిటవి? ఎన్విడియా 2.6%, ఏఎండి 13%, ఇంటెల్ 11%, మైక్రాన్ 18%, ఎస్కే హైనిక్స్ ఏడిఆర్ 17%, శాండిస్క్ 26%. ఇలా మనకు అక్కడ గెయిన్స్ కనిపించాయి. సో ఆల్గో ట్రేడ్ ఉంది అక్కడ కూడా. ఏమిటి? ఈ సెమీకండక్టర్, చిప్ మేకింగ్ కంపెనీస్ పెరిగితే ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తగ్గుతాయి. అదే జరిగింది. సో ఆల్గో ట్రేడ్లో నిన్న సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, అడోబే, అలాగే ఎక్సెంచర్, కాగ్నిజెంట్ ఇటువంటి స్టాక్స్ అన్నీ తగ్గాయి. యాపిల్ కూడా తగ్గింది. యాపిల్ తగ్గడానికి ఆల్గో ట్రేడ్ కాదు ప్రధాన కారణం, చైనాలో వాళ్ళ సేల్స్ గ్రోత్ అనుకున్న దానికంటే తక్కువగా ఉంది అన్న వార్తతో. అయితే మైక్రోసాఫ్ట్ పెరిగింది అండ్ అమెజాన్ పెరిగింది. ఎందుకంటే
ఈ రెండింటికి కూడా క్లౌడ్ బిజినెస్ ఏదైతే ఉందో అది అనుకున్న దానికంటే కూడా అత్యద్భుతంగా పెరుగుతోంది. అమెజాన్ అయితే ఇప్పుడు $220 బిలియన్, అంటే ఇవి ఏవైతే ఇంతకుముందు క్లౌడ్లో ఆర్ ఏఐ స్పెండింగ్లో పార్టిసిపేట్ చేశారో అవి ఇప్పుడు లాభాలను ఇస్తున్నాయి, లాభాలుగా మారుతున్నాయి. సో మైక్రోసాఫ్ట్ రిజల్ట్లో ప్రాఫిట్ బీట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే, దాంతో స్టాక్ 15% పెరిగింది. అమెజాన్ ఇప్పుడు అంటున్నట్లు క్లౌడ్ కంప్యూటింగ్ రెవెన్యూ వరుసగా 5వ క్వార్టర్ కూడా యాక్సలరేటెడ్ గ్రోత్ చూసింది, దాంతో 9% పెరిగింది. సో ఇలా మనకు యూఎస్ మార్కెట్ల పరిస్థితి కనిపిస్తోంది. అన్నిటికంటే ప్రధానమైనది క్రూడ్ ప్రైసెస్ గ్లోబల్ డెవలప్మెంట్స్కి పెద్దగా లాస్ట్ 3-4 డేస్లో చెల్లించలేదు. అదే $88-90 మధ్యలో ఉంది, ఇప్పుడు $88 దగ్గర మనకు కనిపిస్తుంది. ఇది కూడా మనకు పాజిటివ్ అంశం. ఇంకా ఇవాళ ఐటీ అండర్ పెర్ఫామ్ చేయబోతోంది మన మార్కెట్లో, ఎందుకంటే లాస్ట్ 4 డేస్గా ఐటీ చక్కటి ర్యాలీ చూసాం. ఐటీ స్టాక్స్లో అనుకున్నాం నిన్న మార్నింగ్ కూడా 18% పెరిగింది ఐటీ ఇండెక్స్ లాస్ట్ 1 మంత్లోని. నిన్నటికి అదే ఐ థింక్ 19%కి ఎంతకు వచ్చింది. బట్ ఇవాళ ఐటీ విల్ అండర్ పెర్ఫామ్. మేబీ బ్యాంక్స్ కొంత పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఐటీకి బ్యాంక్స్ కూడా మధ్యలో ఆల్గో ట్రేడ్ ఉంది, రివర్స్ ఆల్గో ట్రేడ్. అంటే ఇవి పెరిగితే అవి తగ్గడం, అది పెరిగితే తగ్గడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో లైక్ ఏఐ ట్రేడ్, యాంటీ ఏఐ ట్రేడ్ లాగా. సో అలా ఇక్కడ ఒక ఈక్వేషన్ మనకు బిట్వీన్ బ్యాంక్స్ అండ్ ఐటీ కనిపిస్తోంది. బహుశా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక చిన్నపాటి ర్యాలీ చూసే అవకాశం ఉంది. ఈ ర్యాలీ సస్టైన్ అవుతుందా, ఇది లాంగ్ రన్లో కంటిన్యూ అవుతుందా అనేది మనం చెప్పలేము. కానీ టెక్నికల్లీ పొజిషనింగ్ వైజ్ చూస్తే ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్ 2 డేస్ నుంచి ఎఫ్ఐఐస్ బిహేవియర్లో ఒక మార్పు వచ్చింది. నిన్న కూడా వాళ్ళు అరౌండ్ 3,000+ crores బయింగ్ చేయటం చూసాం. 3,624 crores. డిఐఎస్ అమ్మారు 1,864 crores. సో జూలై నెలలో చూసిన ట్రెండ్స్ కనుక మనం గమనిస్తే జూన్లో ఎఫ్ఐఐస్ 49,000 crores అమ్మారు, మేలో 33,000 crores అమ్మారు, ఏప్రిల్లో 60,000 crores అమ్మారు, మార్చిలో 1.18 lakh crores అమ్మారు. బట్ జూలైలో ఇప్పటికి చూస్తే మనం 15,000 కోట్ల రూపాయల నెట్ బయింగ్ కనిపిస్తోంది ఎఫ్ఐఎల్ నుంచి. లాస్ట్ 2 డేస్లోనే సుమారుగా 8,000 కోట్లు వాళ్ళు బయింగ్ చేశారు. సో నార్మల్గా ఎఫ్ఐఎస్ ఎక్కడ బై చేస్తారు? లార్జ్ క్యాప్ కంపెనీస్, అది ఐటీ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇతరత్ర రిలయన్స్, ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్ కావచ్చు. కాబట్టి బ్యాంక్స్లో ఇక్కడ నుంచి కొంత ఎఫ్ఐఏలు ఇదే ధోరణి కొనసాగిస్తే బ్యాంకింగ్ స్టాక్స్లో, లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్స్లో లాభాలు వస్తాయి. అలాగే ఐటీ ప్యాక్ కూడా ఆన్ అండ్ ఆఫ్ లాభాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆటోమొబైల్ కంపెనీస్ మంచి లాభాలని మనం రిజల్ట్స్ ఎక్సలెంట్గా వచ్చాయి. నిన్న కూడా ఐషర్ మోటార్స్ చూసాం, బజాజ్ ఆటో చూసాం, టీవీఎస్ మోటార్స్ చూసాం. అలాగే M&M మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. M&M ఆనంద్ మహీంద్రా ఆయన మంచి సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. నిన్న కూడా రిజల్ట్స్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని M&M మస్ట్ ఎంటర్ అటాక్ మోడ్ అండ్. సో అటువంటి ఒక దూకుడు ధోరణి ఆటోమొబైల్ కంపెనీస్లో కనిపిస్తోంది. ఇవాళ మారుతి నెంబర్స్ కూడా వస్తాయి. ఎందుకు అంటే ఒక మంచి సేల్స్ నెంబర్స్ అనేవి ఆటో కంపెనీస్ కనపరుస్తున్నాయి. నిన్నటి ఐషర్ మోటార్స్ కావచ్చు, M&M కావచ్చు, అంతకుముందు వచ్చిన నెంబర్స్ కావచ్చు. అలాగే ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఎక్సలెంట్ నెంబర్స్, లైక్ నిన్న ప్రికాల్ నెంబర్స్ వచ్చాయి, అలాగే ఎక్సైడ్ నెంబర్స్ వచ్చాయి. ఎక్సలెంట్, ఎక్కడ వంక పెట్టడానికి వీలైనటువంటి నెంబర్స్ని మనం చూసాం. సో ఆటో కంపెనీస్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేస్తున్నాయి, యాన్సిలరీస్ చక్కగా పెర్ఫార్మెన్స్. సోనా BLW నిన్న ఒక బిగ్ బ్రేక్అవుట్ అనేది సోనా BLWలో చూసాం. 6% అప్, పైసా వసూలు అయిపోయింది మన వర్క్షాప్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళకి. ప్రీ ఈవెంట్ సెషన్ పెట్టాం కదా మొన్న బుధవారం రోజున, అప్పటి నుంచి 6%, 7% పెరిగింది. సో 100 స్టాక్స్ కొనుక్కొని ఉంటే వర్క్షాప్ డబ్బులు వచ్చేసాయి. సో ఇటువంటి ఒక మంచి సపోర్టింగ్ మూడ్లో మార్కెట్స్ ఉన్నప్పుడు మన పని చాలా సులభం అవుతుంది. స్టాక్ పికింగ్ కావచ్చు, ఈవెన్ సజెస్టింగ్ సమ్ స్టాక్స్ కావచ్చు, ఇటువంటి వాటిలో. సో దిస్ ఈజ్ అబౌట్ ఆటోమొబైల్స్. దెన్ ఫార్మా, ఒక కన్సిస్టెంట్ పెర్ఫార్మర్. ఒకరోజు ట్రంప్ గారు ఈ జనరిక్స్ మీద 2 years తర్వాత ట్యాక్స్ వేస్తా ఉన్నప్పుడు తగ్గింది, బట్ ఆ తర్వాత మళ్ళీ ఆటోలో ఒక బయింగ్ మోడ్లో కొనసాగుతోంది. సో చాలా స్టాక్స్ 52-week హైస్ దగ్గర ఉన్నాయి. అవర్ ఓన్ దివీస్ ల్యాబ్స్ ఆర్ లారస్ ల్యాబ్స్, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇంకా రిజల్ట్స్ రావాల్సిన కంపెనీస్లోనే కొంత యాక్షన్ మిగిలి ఉంది. మిగతావన్నీ ఇప్పటిదాకా రిజల్ట్స్ వచ్చిన అన్నీ కూడా ఫార్మాలో మంచి నెంబర్స్ అనౌన్స్ చేశారు. సో కాకపోతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొద్దిగా మనం వెనుకంజ వేసాయి గత 2 సెషన్స్గా. నిన్న కూడా చూస్తే 1:2 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఉంది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. అది
మనం గమనించాలి. ముఖ్యంగా రిజల్ట్కి ముందు పెరిగిన స్టాక్స్ తగ్గుతున్నాయి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటే రిజల్ట్ వచ్చిన తర్వాత అది తగ్గిపోతుంది ఏంటి అని, కానీ ముందు పెరిగింది కదా, దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు ట్రేడర్స్ కావచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, పొజిషనల్ ట్రేడర్స్ కావచ్చు. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిన్న వచ్చిన నెంబర్స్లో ఎలివాస్ లైఫ్ సైన్సెస్, మజగాన్ డాక్, ఆర్తి ఇండస్ట్రీస్, నివా బూపా, ఎంజీఎల్ ఇటువంటి కంపెనీస్ అన్ని మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. అలాగే నిన్న ఇండో ఎంఐఎం ఐపీఓ లిస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. చక్కటి లిస్టింగ్ జరిగింది. ఒక మంచి ఐపీఓ, ఇంట్రెస్టింగ్ ఐపీఓ. తప్పకుండా దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వన్ ఆఫ్ ది వాచబుల్ స్టాక్స్ అంటాం కదా అది. అలాగే ఇవాళ రిజల్ట్స్లో ఐటీసీ, మారుతి, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్ ఫ్రమ్ ది ఇండెక్స్ ప్యాక్. డిక్సన్ టెక్నాలజీస్, గెయిల్, ఏబీబీ ఇటువంటి F&O కౌంటర్స్ కూడా ఉన్నాయి. చూద్దాం. ఇవాళ 24,000 ఆగస్ట్ 17th మనం చూసినటువంటి లెవెల్ ఏదైతే ఉందో 24,367 జూలై 17 ఆ లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అయితే నిఫ్టీలో అప్ మూవ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఒక మంచి ఓపెనింగ్ అయితే కనిపిస్తోంది. ఫ్రైడే వీకెండ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కాకపోతే ఏ ఎక్స్పైరీలు ఏమీ లేవు కాబట్టి ట్రేడింగ్ కొంత స్టేబుల్గా జరిగే అవకాశం ఉందా? మార్నింగ్ అండి వసంత్ గారు, ఖచ్చితంగా మార్కెట్స్ అయితే లాస్ట్ 2 days పర్ఫార్మెన్స్ కేర్ఫుల్గా చూడాలన్నమాట. లాస్ట్ 2 days పర్ఫార్మెన్స్ కేర్ఫుల్గా చూస్తే మాత్రం డెఫినెట్లీ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది మార్కెట్. ఎందుకంటే 2 straight days కన్సాలిడేషన్ అవుతా, అది కూడా 24,300 దగ్గర అక్కడ సేఫ్గా అనమాట ట్రేడ్ అవ్వటంతో నేను అనుకోవటం ఈసారి అవలేలుగా 24,500, 600 బ్యాండ్లోకి వెళ్తుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట. కపుల్ ఆఫ్ సెషన్స్. అది ఇవాళ వెళ్తుందా లేకపోతే నెక్స్ట్ 2 sessions నెక్స్ట్ వీక్ వెళ్తుందా అనేది చూడాలన్నమాట. ఇవాళ సరే వీకెండ్ ప్రెషర్ ఉండొచ్చు, బట్ వీకెండ్ ప్రెషర్ ఉన్నా కూడా నేను అనుకోవటం చాలా వరకు ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ పెరిగింది ఈ వారం మార్కెట్ పెర్ఫార్మెన్స్ తోటి అనమాట. ఎందుకంటే ఓ పక్కన వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ముదురుతున్న, క్రూడ్ ఆయిల్ ధరలు క్లోజర్ టు $90 ఉన్న, రూపాయి స్టేబుల్గా ఉండటం, ఫారిన్ ఇన్వెస్టర్స్ అనమాట కొనటం, ఎఫ్ఐఎస్ దాదాపు ఇందాక మీరే చెప్పారు నెంబర్స్, ఈ నెలలో జూలైలో అనమాట వాళ్ళ లాస్ట్ డే. ఇప్పటి వరకు ఆల్రెడీ 15,000 కోట్ల వరకు కొంటాం అనమాట. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాజిటివ్. అండ్ ఇప్పుడు ఫెడ్ డెసిషన్ కూడా ఆల్రెడీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది. అండ్ నిన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా అనమాట రేట్స్ స్టడీగా పెట్టింది, పెంచలేదు, తగ్గించలేదు, స్టేటస్ కో పెట్టింది. కాబట్టి గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా కాస్త వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళినాయి అని చెప్పేసి అయితే అనుకోవాలి. అయితే ఇక్కడ మనతో ఐటీ స్టాక్స్ అడ్వాన్స్గా పెరగటం కూడా అనమాట ఒక అబ్జర్వేషన్ అనమాట. దాంతో మేబీ ఇవాళ యూఎస్లో కానీ అక్కడంతా కూడా అంత హెక్టిక్గా పెరిగినా కూడా స్టాక్స్, ఐటీ స్టాక్స్ అనుకున్నంత స్పీడ్గా ఇక్కడ ఉండకపోవచ్చు, బట్ స్టేబుల్గా ఉండొచ్చు అని అంట. అయితే ఒక సింపుల్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అబ్జర్వేషన్ అనమాట. నిన్న ఒక్కరోజు దాదాపు 500 బిలియన్స్ మార్కెట్ క్యాప్ మైక్రోసాఫ్ట్ పెరిగింది. చాలా కంట్రీస్ టోటల్ మార్కెట్ క్యాప్ 500 బిలియన్స్ కూడా ఉండదు. లైక్ సౌత్ ఆఫ్రికా కానీ, వియత్నాం కానీ, ఇలాంటి అన్నిటివి కూడా ఒక్కరోజు ఒక స్టాక్ అంత మార్కెట్ క్యాప్ పెరిగిందంటేనే ఆలోచించాలి సైజ్ ఆఫ్ యుఎస్ మార్కెట్ ఎంతది, సైజ్ ఆఫ్ కంపెనీస్ ఎంత అని చెప్పేసి కూడా చూడాలన్నమాట. అందుకనే యుఎస్ మార్కెట్కి మనం అంత ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేది. ఎంతో అవునన్నా కాదన్నా మన మార్కెట్స్ మన ఓన్ ఆర్బిట్లో ఉన్నాయి, బట్ డెఫినెట్లీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ యుఎస్తో ఉంటుంది. కాబట్టి సింపుల్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి అని అంటాం. మన దగ్గర క్లియర్లీ నిన్న అవుట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే క్లియర్ కట్గా అనమాట ఏదైతే రీసెంట్లీ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ అవన్నీ కూడా కన్సాలిడేషన్ మోడ్లో ఉంటాం అండ్ బాగా పెర్ఫామ్ చేయటం కూడా చూసాం. M&M ఇందాక మీరే చెప్పారు నరేటివ్ అనమాట ఫ్రమ్ చైర్మన్ ఎట్లా ఉందని. నిన్న దాదాపు 2.5% పెరిగింది. నిన్న కొద్దిగానమాట తిరిగి PSU స్టాక్స్ కూడా, లార్జ్ PSU స్టాక్స్ లైక్ కోల్ ఇండియా కానీ, ONGC కానీ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉండటం చూసాం, స్టేబుల్గానే అనమాట. అండ్ బై అండ్ లార్జ్ ఆటో స్టాక్స్ నిన్న మార్కెట్కి సపోర్ట్ ఇచ్చినాయి అని చెప్పేసి అని చెప్పాలి. ఐదర్ అలాంగ్ విత్ M&M అనమాట. ఈషర్ మోటార్ కానీ, మారుతి కానీ, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా పెరిగినాయి అనేది. అండ్ స్లోగా రిలయన్స్ కూడా స్టెబిలిటీ ఇస్తుంది కాబట్టి కేర్ఫుల్గా చూడాలి. F&O స్టాక్స్లో కూడా నిన్న కేర్ఫుల్గా చూస్తే ఆటో యాన్సిలరీ స్టాక్స్లో యాక్టివిటీ ఎంత పెరిగింది అనేది సోనా కామ్స్టార్ ఇలాంటి వాటిలో చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఈవెన్ హీరో మోటో కార్ప్ అవనండి, టీవీఎస్ మోటార్ అవనండి ఇవన్నీ కూడా నిన్న బాగా జంప్ అయినాయి. కాబట్టి ఇవాళ ఏ సెక్టార్ లీడ్ చేస్తుంది
అంటే మాత్రం ఒకటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అలాంగ్ విత్ అదర్ మేజర్ ఎఫ్ఎంసీజీ, హిందుస్థాన్ యూనిలివర్ది అయిపోయిన తర్వాత ఇవాళ ఐటీసీ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఐటీసీ రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా ఎంతో కొంత ఉంటుంది ఎఫ్ఎంసీజీ సెక్టార్ పైన అని చెప్పేసి అని అంటాం. అండ్ వీకెండ్ వచ్చేసేపాటికనమాట, ఎందుకంటే రేపు సెలవు కాబట్టి సెలవులు దివి ల్యాబ్స్, ఆదిత్య బిర్లా, ఏపీఎల్ అపోలో ఇలాంటివన్నీ సెలవు రోజుల్లో వస్తున్నాయి ఆగస్ట్ 1 నాడు అనమాట. అండ్ ఇవాళ మాత్రం మారుతి సుజుకి, ఐటీసీ, ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఐఓసి అండ్ ఈఎంఎస్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ అండ్ పిఎస్యు స్టాక్స్లో గెయిల్, ఇలాంటి నాల్కో, ఇలాంటి అన్నిటి కూడా ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. డెఫినెట్లీ వాటి ఇంపాక్ట్ మార్కెట్ పైన ఉంటుందని చెప్పేసి అంటాను. కేర్ఫుల్గా చూడమంట. ఒకటి, క్రిస్ వుడ్ లాంటి ఆయన ఎవరైతే క్లోజ్గా ఇండియన్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తారో, వర్స్ట్ ఆఫ్ సెల్లింగ్ అయిపోయింది ఇండియన్ మార్కెట్లో అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన అన్నారంటేనే ఎఫ్ఐ సెల్లింగ్ ఒక ఎండ్కి వచ్చిందా అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది. మేబీ స్పొరాడిక్ సెల్లింగ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక ఇదివరకు అంత అగ్రెసివ్ సెల్లింగ్ ఎఫ్ఐస్ ఉండకపోవచ్చు అనేది తేలుతుంది. కాబట్టి ఈ ఫెటాల్ అట్లయితే కనుక మార్కెట్స్ స్టేబుల్ అయ్యి ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అయితే క్లియర్లీ ఇటు ఆప్షన్ యాక్టివిటీ కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసామంటే కాన్ఫిడెన్స్ పెరగడానికి నిదర్శనం కాల్స్లో అట్లా కనిపించేస్తుంది మనకి. ఆల్రెడీ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 24,500 కాదు, 24,600కి షిఫ్ట్ అయిపోయింది. అది కూడా వీక్లీ కాల్ ఆప్షన్స్లోనే 24,600 హైయెస్ట్ ఉందంటే ఓపెన్ ఇంట్రెస్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి క్లోజర్ టు 24,400, 500 క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్లీ హూ విల్ నో, ఈవెన్ 24,800 అటెంప్ట్ చేసిన కమింగ్ వీక్లో నేను సర్ప్రైజ్ కాను. కాస్త ఓవర్ బుల్లిష్గా చెప్పానని అనుకోవచ్చు, బట్ డెఫినెట్లీ ఒక రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే కనిపిస్తోంది నాకైతే ఈ ఆప్షన్ యాక్టివిటీతో అనిపిస్తుంది. ఆన్ డౌన్ సైడ్ యాజ్ యూజువల్ పుట్ ఆప్షన్స్ 24,000 దగ్గర ఉన్నాయి ఎక్కువగా, కాబట్టి ఆన్ డౌన్ సైడ్ 24,000, 24,200 కీలకమైన సపోర్ట్స్ అని చెప్పేసి కూడా అంటాను. ఇటు పీసీఆర్ కూడా ఒక్కసారి జంప్ అయింది ఇన్ లైన్ విత్ కాన్ఫిడెన్స్ ఆఫ్ బుల్స్ అనమాట. 1.26కి జంప్ అయింది అంటే బుల్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈవెన్ విక్స్ కూడా అదేవిధంగా 12కి తగ్గిపోవటం చూసాం, 12.15 వైపు. బిలో 12 అంటే మోర్ కంట్రోల్ బుల్స్కి వచ్చిందని చెప్పేసి కూడా అనుకోవాలి. నిన్న స్పెక్యులేటివ్ లాంగ్స్ స్విగ్గీలో, కోల్ ఇండియాలో, మజగాన్ డాక్, ఈషర్ మోటార్లో కనిపించింది. షార్ట్స్ అనమాట ప్రీమియర్ ఎనర్జీ, కేపీఐటీ, వారి ఎనర్జీ, కాల్గేట్ పామోలివ్లో కాస్త స్పెక్యులేటివ్ షార్ట్స్ కూడా కనిపించినాయి. కన్విక్షన్తో డెలివరీ బజాజ్ ఫిన్సర్వ్, దాల్మియా భారత్, మోతీలాల్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ వీటిలో కనిపించింది. కేర్ఫుల్గా చూడమని చెప్పేసి అని అంటారు. అయితే కపుల్ ఆఫ్ న్యూస్ ఫ్యాక్టర్స్ కూడా కేర్ఫుల్గా చూడాలన్నమాట. ఎస్పెషల్లీ చాలామంది మిస్ అవుతారు, కానీ ఇప్పుడు సెటిల్మెంట్ డేస్ టైం మారుతుంది. ఆగస్ట్ అది మండే నుంచి అనమాట. 3:15 to 3:30 మధ్యలో ఎఫ్ఎండో స్టాక్ ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ అనమాట డెఫినెట్లీ సెటిల్మెంట్ అనమాట. ఇదివరకు పాత ప్యాటర్న్ కాకుండా కొత్త ప్యాటర్న్గా ట్రేడ్ అవటం కూడా మొదలవుతుంది. అది కేర్ఫుల్గా చూడమంటాను. ఎందుకంటే అది మిస్ చేస్తే కనుక ఈ ఏదైతే క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అంటామో ఎండింగ్ ప్రైస్ పైన డిఫరెన్స్ అనమాట ఏదైతే ఉంటుందో ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. రెగ్యులర్ స్టాక్స్ది 3:15కి క్లోజ్ అయిపోతుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. ఓన్లీ ఎఫ్ఎండో స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్ మాత్రం 3:15 to 3:30 వరకు ట్రేడ్ అవుతాయి. అండ్ ఇక్కడ మ్యాచింగ్ మెకానిజం ఉంటుంది కాబట్టి ఆ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే వస్తుందో అదేనమాట మీకు మండే నాడు నెక్స్ట్ డే ఓపెనింగ్ ప్రైస్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా కాస్త బ్రోకర్స్కి అనమాట, హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్కి ఇన్కమ్ తగ్గచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ స్మాల్ ఆర్బిట్రేజ్ పైన డబ్బులు చేసుకోవడానికి చూస్తారు. బట్ ఎక్స్చేంజ్ ఇన్కమ్స్కి పెద్ద తేడా ఏమి రాదు అని అంటాను. ఇదొక్కటి మాత్రం ఇన్వెస్టర్స్ మండే నుంచి కేర్ఫుల్గా చూసుకుని, ఇన్వెస్టర్స్ కంటే కూడా ఎక్కువ ట్రేడర్స్, ఓన్లీ ట్రేడర్స్కి మోర్ ఇంపార్టెంట్ అంటాను. 3:15 to 3:30 ట్రేడింగ్ చేంజెస్ ఏవైతే వచ్చినాయి. ఆల్ అదర్ ఇష్యూస్ అసైడ్ అనమాట, మార్కెట్స్ ఆర్ ఇన్ బుల్లిష్ మోడ్. అండ్ ఖచ్చితంగా అనమాట ఎన్ఎస్సి కూడా సెబీతో అన్ని కేసులు సెటిల్ చేసుకుంటుంది కాబట్టి ఒక రోడ్ మ్యాప్ ఫర్ మెగా ఐపీఓ కూడా క్లియర్ అయిపోయింది. అది అర్థం చేసుకోవాలి. సరే, కొరియా, తైవాన్ ఇవన్నీ కూడా టోటల్లీ డిఫరెంట్ ఆర్బిట్లో ఉన్న మార్కెట్స్. మనం ఏంటంటే ఆ సెక్టార్ అనాలిసిస్కి అప్పుడప్పుడు చూడాలి, కానీ మన మార్కెట్స్ తోటి వాళ్ళ కంపారిజన్ లేదంటాను. ఎందుకంటే మనది మోర్ వైడ్లీ డైవర్సిఫైడ్ మార్కెట్, వేరస్ కొరియా, తైవాన్ ఇవన్నీ కూడా నేరుగా కొన్ని కంపెనీస్ తోటి కంట్రోల్ అయిన మార్కెట్స్ కాబట్టి ఇగ్నోర్ చేయమని అంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, బై ఆన్ డిప్స్ మార్కెట్ అని అంటాను. ఎస్ఎంఎస్ ఫార్మా రిజల్ట్ కూడా వీకెండ్లోనే వస్తుంది, August 1st చూద్దాం. కుటుంబరావు గారు, ఇవాళ బిజినెస్ స్టాండర్డ్ ఫిజికల్ పేపర్ వచ్చిందా మీకు?
ఫిజికల్ పేపర్ కదండి, నేను డిజిటల్ పేపరే వాడతాను. డిజిటల్ పేపర్ వచ్చేసింది. డిజిటల్ పేపర్ వచ్చింది. సో కన్వే అవర్ కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో ఒక చక్కటి పుల్అవుట్ వచ్చింది, స్టేట్ ఆఫ్ స్టేట్స్ అని, ఏ నేషనల్ ఓవర్ వ్యూ. ఇందులో టాప్ 10 స్టేట్స్ బై ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్లో సెకండ్ పొజిషన్లో FY26 లాస్ట్ మార్చ్ 2026తో క్లోజ్ అయిన ఫైనాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఎట్ సెకండ్ పొజిషన్. సో ఒక అత్యద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. FY24లో కేవలం 1,05,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 9 లక్షల కోట్లు సుమారుగా 9 టైమ్స్ మల్టీబ్యాగర్ అంటాం కదా, 9x ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగింది. ఇదేదో పెట్టుబడుల సదస్సు నెంబర్స్ కావు, ఇవి గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్స్ ఇవి. సో దేశవ్యాప్తంగా సెకండ్ పొజిషన్కి వచ్చేసింది. మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉంది 11 lakh crores-తో, ఆంధ్రప్రదేశ్ 9 lakh crores ఇన్వెస్ట్మెంట్స్తో. ఇవన్నీ నీతి ఆయోగ్ నెంబర్స్ ఇవి. తర్వాత థర్డ్ పొజిషన్లో రాజస్థాన్, తర్వాత గుజరాత్, ఒరిస్సా ఇలా ఉన్నాయి. సో FY25లో 3,06,000 crores ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే 6 లక్షల కోట్లు. ఇందులో గూగుల్, రిలయన్స్, బహుశా ఈ అంకెలన్నీ యాడ్ అయి ఉండొచ్చు. అలాగే ఇందులో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే టాప్ 10 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అట్రాక్టెడ్ 7,73,000 crores. మిగతా సుమారుగా 1,30,000 కోట్లు కూడా ప్రభుత్వ రంగ పెట్టుబడులు అయి ఉండొచ్చు. అవి HPCL లాంటివి, BPCL కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్నాయి కదా, అవన్నీ కలిపి మొత్తం మీద 9 లక్షల కోట్లు. డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ అఫ్ కోర్స్ హిస్ టీమ్. మిగతా మంత్రులందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. అండ్ చాలా కుటుంబరావు గారు ఈ ఇష్యూని కేర్ఫుల్గా అనమాట ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకుందాము, ఇటు ఎకానమీ పైన, ఇటు జనరల్గా ఓవరాల్ బారోయింగ్స్ కానీ ప్రభుత్వాలు ఎట్లా బిహేవ్ చేయడానికి అంటానికి మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ సిటిజన్ అంటాను. ఎందుకంటే ఇందులో 2-3 కీలకమైనవి కూడా అనమాట ఆర్టికల్స్ అనమాట ఇవాళ అందులో రావటం కూడా మనం చూస్తే, స్టేట్స్ ఏవైతే డబ్బులు బారో చేస్తాయో అవి ఎసెట్స్ బిల్డ్ చేయటానికా లేకపోతే డే టు డే స్కీములకా ఖర్చు పెట్టడానికా దేనికి అన్నట్టు కూడా డీటెయిల్డ్గా అండ్ ఇంటర్వ్యూస్ కూడా నాట్ జస్ట్ బాబు గారిదని ఆర్టికలే కాకుండా ఇటు యోగి ఆదిత్యనాథ్ గారిది కానీ, మోహన్ యాదవ్ది కానీ, ఇట్లా అందరిది కూడా చూస్తే కానీ ఇట్స్ ఎ గుడ్ ఇష్యూ. ఇలాంటి ఇష్యూస్ ఎప్పటికప్పుడు అనమాట తీసుకొని బుక్ షెల్ఫ్లో పెట్టుకోవడానికి కూడా మస్ట్ అండ్ షుడ్ అంట. బాబు గారి ఇంటర్వ్యూ లేదండి, అదొకటి లోపంగా నాకు అనిపించింది ఇవాళ ఇందులో. ఎందుకంటే సౌత్లో నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఇప్పుడు ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ వేయాల్సింది. వీళ్ళు మరి ఎందుకు వేయలేదు, ఈయన ఇవ్వలేదా, వాళ్ళు వేయలేదా అనేది మనకు తెలియదు. సో దే షుడ్ హ్యావ్ పబ్లిష్డ్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ ఇందులో కంపారిజన్ ఉంది కుటుంబరావు. ఏంటంటే ఈ Q4కి Q1కి 4 CMలు కొత్త వాళ్ళు మారారు. లైక్ కర్ణాటక, కేరళ, బెంగాల్, తమిళనాడులో. సో వీళ్ళ Q1 పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ Q4 పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్గా. లైక్ సిద్ధరామయ్య గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయే టైంకి టోటల్ 319 Q4లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అరౌండ్ 25,000 crores వర్త్. అదే DK శివకుమార్ గారు వచ్చిన తర్వాత 400 ప్రాజెక్ట్స్ అయ్యాయి Q1లో. అవి 83,000 crores-కి వాల్యూ పెరిగింది. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కంపారిజన్. స్టాలిన్ గారు ఉన్నప్పటికీ, విజయ్ ఉన్నప్పటికీ కూడా ఫిగర్స్ వేశారు. కొద్దిగా విజయ్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నారు. చూద్దాం 3 నెలలే కాబట్టి. అందరికంటే అవుట్ పెర్ఫార్మెన్స్ సర్ప్రైజింగ్లీ కనిపించిందండి సతీష్ అండి, కేరళ గారు. సతీష్ అని 3,000 కోట్ల నుంచి 12,000 కోట్లు అయింది ఆయన ఒకేసారి. రిమార్కబుల్ అనమాట. కాబట్టి దిస్ అన్ ఇష్యూ. ఇలాంటి ఏంటంటే మన జనరల్ నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఏదో మళ్ళీ ఇది రాయగానే ఇవన్నీ చెప్పగానే మన యూట్యూబ్లో కొంతమంది దుర్మార్గులు ఉంటారు, మొదలు పెడతారు, వేసేస్తున్నారు, లేపేస్తున్నారు, జాకీలు పెట్టారు, చంద్రబాబును పొగిడేస్తున్నారు. వాస్తవం ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి నాయన. కనీసం ఆ పాజిటివిటీని పెంపొందించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్లు వచ్చినా కూడా మనం అందరం సంతోషిస్తాం. రేవంత్ రెడ్డి గారిని అలాగే కంగ్రాచులేట్ చేస్తాం. మనకి వారు వీరనే వ్యత్యాసం లేదు. మనకు కావాల్సింది వెల్త్ క్రియేషన్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఒక స్టేట్ GSDP పెరగటం అనేది మనందరి జీవిత విధానాన్ని, జీవన శైలిని మార్చేటువంటి అంశం. కాబట్టి అలా ఆ దిశగానే ఆలోచిద్దాం అంతే. ఇక్కడ రాజకీయాలకి తావు లేదు. ఇద్దరు పేద విద్యార్థులు, వారిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు ఆదిత్య యూనివర్సిటీలో, కాకినాడలో ఉన్నటువంటి ఆదిత్య యూనివర్సిటీలో. ఆ ఇద్దరు విద్యార్థులు, ఒకరు డేటా సైన్స్, మరొకరు AIML కోర్సులు చేస్తున్న వాళ్ళిద్దరికీ ₹1 కోటి భారీ ప్యాకేజ్, యాన్యువల్ శాలరీ ప్యాకేజ్ ₹1 కోటి
ఉద్యోగాలు వచ్చాయి. ఒక ఫ్రాన్స్కి చెందిన కంపెనీ, ఇట్స్ అన్ ఏఐ కంపెనీ, వీళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి ₹1,00,00,000 ప్యాకేజ్తో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. ఇది ఐఐటీస్ లేదా ఎన్ఐటి, ఈ IIITs అక్కడ విద్యార్థులకు మాత్రమే లభించేటువంటి ప్యాకేజెస్ని ఒక కాకినాడలో ఉన్నటువంటి యూనివర్సిటీ సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఇట్స్ ఎ రికార్డ్. అండ్ మరొక అద్భుతమైన అంశం మరొకటి చెప్పాలి. ఏమిటంటే వీళ్ళలో ఒక అబ్బాయి పేరు మాల్తి అఖిలేష్, డేటా సైన్స్ స్టూడెంట్. ఆ అబ్బాయి ఫాదర్ ఈజ్ ఎ టైలర్, ఒక దర్జీ పని చేసుకునే, అంటే కుట్టు మిషన్ మీద జీవనోపాధి పొందుతున్నటువంటి వ్యక్తి. ఆ అబ్బాయి అంటే పేద కుటుంబం, ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయికి ₹1,00,00,000 ప్యాకేజ్ జీవితాన్ని మార్చివేసేటువంటి ఒక ఈవెంట్ ఇది, సంఘటన. అలాగే మరొక అబ్బాయి గురుగుబల్లి రాజేష్, AIML స్టూడెంట్. ఈ అబ్బాయి ఫాదర్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్. చూడండి ఎంత చక్కటి ఫలితాలని ఆ విద్యార్థులు సాధించారో, ఆ యూనివర్సిటీ సాధించిందో. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సతీష్ రెడ్డికి తగ్గుతుంది ఇది. సతీష్ రెడ్డి గారి కృషి, విద్యార్థులకు పడినటువంటి కష్టం, ఇదంతా కలగలిపి వాళ్ళని కోటీశ్వరులను చేసింది వాళ్ళ. అందుకనే రేపు ఉదయం నేను కాకినాడ వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ ఆ ఇద్దరు విద్యార్థులతో ఇంటరాక్ట్ కావాలని నాకు చాలా ప్రగాఢమైన కోరిక కలిగింది. వెళ్ళి అక్కడ నుంచి లైవ్ ఇస్తాను, వీలైతే చూడండి. ఉదయం 8:30కి, రేపు ఉదయం 8:30కి శనివారం, ఆదిత్య యూనివర్సిటీ నుంచి. ఇవే కాకుండా ఇంకా మంచి ప్యాకేజ్ సంపాదించిన కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అండి. వాళ్ళకి ఇంకా అంతకంటే, ఒక విద్యకు అంతకంటే పరమావధి ఏముంటుంది? ఇదే కదా, మనం చక్కటి జీవనోపాధి పొందటమే కదా. అక్కడి నుంచి వాళ్ళు ఇన్నోవేట్ చేయాలి, మంచి కంపెనీలు, స్టార్టప్స్ లాంటివి పెట్టగలిగితే ఇంకా మంచిది. కానీ ముందుగా ఒక బ్రేక్ కావాలి, ఒక బ్రేక్ త్రూ కావాలి. అది ఈ విద్యార్థులు సాధించారు. సో కంగ్రాచులేషన్స్ టు ఆదిత్య యూనివర్సిటీ, ఆదిత్య సతీష్ రెడ్డి గారు, వైస్ ఛాన్సలర్, అండ్ ఆల్సో ది రెస్పెక్టివ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ వాటిని ఏమనాలి, ఒక అమేజింగ్ శాలరీ ప్యాకేజెస్. క్రాంతి గారు, నాకు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు నా యాన్యువల్ ప్యాకేజ్ ₹36,000. అసలు కంపారిజన్ లేదనుకోండి. ఆ ఎకానమీ వేరు, ఆ రోజులు వేరు. అప్పుడే ప్రభుత్వం బంగారాన్ని కుదువబెట్టినటువంటి, ప్రభుత్వం బంగారాన్ని కుదువబెట్టినటువంటి, IMF దగ్గర కుదువబెట్టినటువంటి సంవత్సరాలు అవి. అటువంటి రోజుల్లో కెరీర్స్ ప్రారంభించడం దురదృష్టం అనుకోండి. బట్ అయినా కూడా ఇప్పటికి విద్యార్థులు, వాళ్ళకి ఒక చక్కటి అవకాశాలు వాళ్ళ ముందు ఉన్నాయి. ఒక మంచి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపే అవకాశాలు వాళ్ళకి దొరుకుతున్నాయి. సో ఏంటి మీ కామెంట్ ఏంటి? ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు గూస్ బంప్స్ అంటాం కదా, అలాంటివి వస్తాయి. ఎస్ వసంత్ గారు, దట్స్ వాట్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ గ్రోయింగ్ ఇండియా అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఎకానమీ ఏ రకంగా ఎక్స్పాండ్ అవుతుంది, ఆపర్చునిటీస్ ఏ రకంగా వస్తున్నాయి. అంతేకాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే వసంత్ గారు, ఆ మూసలో కాకుండా, అంటే మనకేమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ డైవర్సిఫికేషన్ అనేది తక్కువ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కోసారి నాకు బాధ వేస్తుంటుంది. ఎందుకంటే బీటెక్ చేసిన విద్యార్థులు వాళ్ళు చేసిన దానికి కాకుండా వేరే దానికి డైవర్స్ అయిపోతున్నారు. అంటే ఏంటంటే టూ మచ్, ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటున్నాయో అక్కడ సప్లై బాగా పెరిగిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి న్యూ థీమ్స్, నిరుద్యోగం కూడా, అంటే క్రాంతి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, నిరుద్యోగం కూడా ఉంది. మరోవైపు బీటెక్, మీరు అన్నట్లుగా బీటెక్ చేసిన వాళ్ళు, MBA చేసిన వాళ్ళు కూడా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు కూడా వెళ్తున్నారు. ఆ కోణం కూడా ఉంది. సో ఇటువంటి వింతలు, విచిత్రాలు కూడా వింటున్నాం మనం. సో ఈ పరిస్థితికి సొల్యూషన్ వెతకాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద ఉంది, ఇటు పరిశ్రమ మీద కూడా ఉంది. వసంత్ గారు, కుటుంబరావు గారు, ఇట్లా కరిక్యులం చేంజెస్ అవుతున్న చేంజెస్ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఇటు మా దగ్గర నుంచి కూడా అనమాట. ఈవెన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ నుంచి అలాంగ్ విత్ HCL టెక్ గ్రూప్తో పాటు ఒక సెంటర్ పెట్టాం గన్నవరం దగ్గర. అక్కడ VLSI డిజైను, AI ఎంబెడెడ్ సొల్యూషన్స్, వీటన్నిటిలో ఫ్రీగా కోర్సులు కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బయట ఆ కోర్స్ చదువుకోవాలి, వాళ్ళు బెటర్ ఉద్యోగం తెచ్చుకోవాలి, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం 8 lakhs to 10 lakh rupees ఖర్చు అవుతుంది. ఈవెన్ 3 months to 6 months కోర్స్, విచ్ వీఆర్ గివింగ్ ఫ్రీ అండర్ P4 ఫౌండేషన్ అనమాట, ఎట్ HCL టెక్ డెవలప్మెంట్ సెంటర్ విజయవాడలో, గన్నవరంలో అనమాట. దానికి ఎలా అప్లై చేసుకోవాలి?
డైరెక్ట్గా అప్లై చేయొచ్చండి. హెచ్సిఎల్ టెక్ ఫౌండేషన్ అనమాట, కేసరపల్లి అని చెప్పేసి అని పెట్టి. బట్ ఎంత హ్యూజ్ డిమాండ్ వచ్చిందంటే ఫస్ట్ 100 సీట్స్కి ఆల్రెడీ వీ హ్యావ్ రిసీవ్డ్ క్లోజ్ టు 1800 అప్లికేషన్స్. అందుకని బట్ ఇంకా ఎక్స్పాండ్ కూడా చేసి ఎప్పుడైతే లేటెస్ట్ ఈ కొత్త ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ వస్తాయో అటన్నిటికీ కూడా ఇది చేయటానికే ట్రైనింగ్ చేయడానికే చూస్తున్నాం. లైక్ జిఎస్టీ ట్రైనింగ్కి కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు అడ్రస్ చేసిన మీటింగ్లోనే మేమే P4 ఫౌండేషన్ నుంచి ట్యాక్స్ బార్ అసోసియేషన్ ద్వారా జిఎస్టీ ఫైలింగ్ ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం కొన్ని వేల మందికి. సో దట్ వాళ్ళ ఓన్ ఫీట్ పైన నిలబడటానికి అనమాట. ఇవాళ జాబ్ క్రియేషన్ అనే దానికంటే కూడా సొంత కాళ్ళపైన నిలబడేటట్టు జాబ్ ఓరియంటెడ్ స్కిల్లింగ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఎందుకంటే జాబ్స్ అనేవి పరిమిత సంఖ్యలో ఉన్నాయి. ఏఐ వచ్చాక జాబ్స్ సంఖ్య తగ్గిపోతుందన్న గగ్గోలు మనం వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అలాగే మీకు ఇంకొక అంశాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తా కుటుంబరావు గారు. ఈ మధ్య ఒక ఫౌండర్ కనిపించారు ఇలాగే సెమికాన్ చిప్ డిజైన్ కంపెనీని ఏపీలో నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కంప్లైంట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పిన హెచ్సిఎల్ టెక్ ఇనిషియేటివ్ కొంత అవసరాన్ని తీర్చవచ్చేమో, కుర్రవాళ్ళు దొరకడం లేదు. వాళ్ళకి జాబ్ ఆస్పిరెంట్స్ అవసరమైన స్కిల్ సెట్స్ ఉన్నవాళ్ళు అక్కడ దొరకడం లేదు. సో హైదరాబాద్ వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఏపీలో కొంత ఆ డెఫిషియన్సీ ఉందన్న అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. మేబీ యూ షుడ్ ఇంక్రీజ్ దీస్ 100 సీట్స్. అందుకే అదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అండి. వైజాగ్లో ఇంకో సెంటర్, తిరుపతిలో ఇంకో సెంటర్ కూడా పెడుతున్నాం. లిటరల్లీ 3 crores 4 crores అట్లా ఖర్చు పెట్టే హెచ్సిఎల్, ఐ షుడ్ థ్యాంక్ హెచ్సిఎల్ గ్రూప్ అనమాట ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అగ్రెసివ్లీ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందులో. ఓకే, చూద్దాం. రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ కూడా మిస్ కావద్దు. 8:30 to 9:30 ఆన్ TV5, లైవ్ ఇంటరాక్షన్ విత్ దోస్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. రామకృష్ణ గారు, మార్నింగ్ ఎలా ట్రేడ్ చేయాలి? ఫ్రైడే ఒక చిన్న పాజిటివ్ ఓపెనింగ్ అయితే కనిపిస్తోంది మనకు. ఓవరాల్గా మార్కెట్స్ నిన్న చిన్నపాటి కన్సాలిడేషన్ జోన్లోకి వెళ్ళాయండి. అట్లాగే ఈ రోజు కూడా కొద్దిగా కాషియస్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కన్సాలిడేషన్ కనిపించే అవకాశాలు ఉన్నాయండి. మెయిన్గా మనకి గతంలో ఒక 15 సెషన్స్ బ్యాక్ ఒక స్క్వీజ్లో ఉన్నాము, బాలింజర్ బ్యాండ్ స్క్వీజ్లో ఉన్నాము. ఒక అప్ సైడ్ ఒకసారి టచ్ చేసాం, అలాగే లోవర్ సైడ్ కూడా ఒకసారి హిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి షార్ప్ బౌన్స్ అనేది చూస్తున్నాము. మళ్ళీ ఆ స్క్వీజ్లో హైయర్ ఎండ్ వచ్చేటప్పుడు 24,500 జోన్లో కొంత రెసిస్టెన్స్లు కనిపిస్తూ ఉన్నాయి. సో మార్కెట్స్ ఈరోజు ఎలాగో ఫ్రైడే కాబట్టి కొంత కన్సాలిడేషన్ టు రెసిస్టెన్స్ జోన్ దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అరౌండ్ 400 దగ్గర కూడా మనకి 200 SEMA కూడా మనకి అక్కడ ఉంది, 100 SEMA ఉంది. కాబట్టి మార్కెట్స్ 24,400 అటెంప్ట్ చేసి క్లోజ్ అయితే మంచి పాజిటివ్నెస్ అనేది మనం మండే ట్యూస్డే చూసే అవకాశాలు ఉన్నాయండి. సో ఓవరాల్ అంటే ఇన్ కేస్ వీకెండ్ కూడా కూల్గా జియో పొలిటికల్ టెన్షన్ లేని పక్షంలో, సో ఓవరాల్గా ఒక బ్యాంక్ నిఫ్టీలో అయితే అది క్లియర్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా నిన్న డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ నిన్న క్లియర్గా కనిపించింది. ఓపెన్ క్లోజ్ సేమ్ ఉండటం, అట్లాగే ఒక కన్సాలిడేషన్ లాస్ట్ 3-4 సెషన్స్ కన్సాలిడేషన్ జోన్లోనే ఉన్నాయి. మెయిన్గా దీనికి కారణం మనకి తెలుసు, ఐటీ స్టాక్స్కి దారి ఇవ్వటం, బ్యాంకింగ్ స్టాక్స్ కామ్గా ఉండటం, ఇండెక్స్ పరిమితికి లోపలి పెరగడం మనం చూసాము. అంటే ఇన్ కేసు బ్యాంక్ స్టాక్స్ కూడా పెరిగినట్లయితే అదే టైంలో ఇంకా మనకి మంచి నెంబర్స్ నిఫ్టీలో మనం చూసేవాళ్ళం. సో ఈ కన్సాలిడేషన్ బ్యాంక్ నిఫ్టీలో కొనసాగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయండి. సో మొత్తం మీద మనం చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్లు మాత్రం క్లియర్గా నిఫ్టీలో ఎక్స్పాండ్ అయినాయి, పైకి వెళ్ళినాయి. 24,600 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అట్లాగే రైటింగ్ వచ్చేటప్పటికి 24,500 ఉంది. ఎందుకంటే ఇవి మల్టిపుల్ రెసిస్టెన్స్లో ఆ పాయింట్స్లో ఉండటం వల్ల అని చెప్పుకోవచ్చు. సపోర్ట్స్ మాత్రం 24,300 క్లియర్ సపోర్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కనిపిస్తుంది. అయినప్పటికీ స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం 24,100 దగ్గర నిఫ్టీలో క్లియర్ సపోర్ట్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీలో ఇందాక చెప్పుకున్నట్లు కన్సాలిడేషన్ సూచిస్తూ 57,000 కాల్ హైయెస్ట్ రైటింగ్, అట్లాగే 57,000 సేమ్ నెంబర్ పుట్టు కూడా హైయెస్ట్ రైటింగ్ ఉండడంతో ఈ కన్సాలిడేషన్ బ్యాంక్ నిఫ్టీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద క్రూడ్ ఆయిల్ అరౌండ్ 88 ఆ ప్రాంతాల్లోనే 2-3 రోజుల నుంచి ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా మార్కెట్ డైరెక్షన్ని, పర్టికులర్గా ఇండియన్ మార్కెట్ డైరెక్షన్ని భవిష్యత్తులో చూపించే అవకాశం ఉంది. సో కాబట్టి క్రూడ్ ఆయిల్ని కూడా క్లోజ్గా మానిటర్ చేయమని చెప్తాను. అండ్ మండే నుంచి ఈ ట్రేడింగ్ టైమ్స్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. F&O
ట్రేడ్స్ని 340 వరకు సెటిల్ చేసుకోవచ్చు. ఇలాంటి మార్పులు కూడా మనం చూస్తున్నాం. అలాగే నిన్న వచ్చిన రిజల్ట్స్లో నేవాబూపా లైఫ్ ఇన్సూరెన్స్ రిజల్ట్ బాగుంది. ఓవరాల్గా ఇన్సూరెన్స్ సెక్టర్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిందండి ఈ క్వార్టర్కి సంబంధించి. ఐసిఐసిఐ లొంబార్డ్ కావచ్చు, స్టార్ హెల్త్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. అంటే దేర్ ఇస్ సంథింగ్ అండర్లయింగ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇన్సూరెన్స్ సెక్టర్. ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ ఉంది, IIRM, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ. ఇవాళ బోర్డ్ మీటింగ్ ఉంది ఫండ్ రైజింగ్ సంబంధించి. ఒక బోర్డ్ మీటింగ్ వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు రైజ్ సమ్ 170 crores ఎంతో అమౌంట్ రైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ IIRM. ఇది ఒక్కటే స్టాండ్ అలోన్ గో డిజిట్ అవి ఉన్నాయి, బట్ దే ఆర్ ఆల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. దిస్ ఈజ్ ది ఓన్లీ ఆన్లైన్ ప్లస్ ఫిజికల్ బ్రోకింగ్ యాక్టివిటీస్ నిర్వహించేటువంటి కంపెనీ IIRM. చూద్దాం బోర్డ్ మీటింగ్ తర్వాత ఆ వివరాలు మనకు తెలుస్తాయి. మార్కెట్లు పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. 40 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో ఈ సమయంలో. సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. 250 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. టాప్ సో లూజర్స్ లిస్ట్లో ఐటీ ప్యాక్ ఉంది. ఇన్ఫోసిస్, TCS, HCL Tech, టెక్ మహీంద్రా, విప్రో, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ నష్టాలతో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఇండెక్స్లో టాప్ గెయినర్గా మనకు కనిపిస్తోంది. అలాగే ఇతర గెయినర్స్ చూస్తే మనకు మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టాటా స్టీల్, L&T, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. నష్టపోయిన వాటిలో ఇప్పుడే అంటున్నట్లుగా ఐటీ ప్యాక్ కనిపిస్తోంది. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. సో మిడ్ క్యాప్ ప్యాక్లో ఆరతి ఇండస్ట్రీస్ రిజల్ట్ బాగుంది. సో స్టాక్ 7% పెరిగింది. AW అగ్రి, హిండాయ్ మోటార్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, కానీ గైడెన్స్ పాజిటివ్గా ఉండడంతో స్టాక్ పెరిగింది. ఓవరాల్గా ఆటో ప్యాక్ బాగా పనిచేస్తుంది. అలాగే నేవాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడే అనుకున్నాం. HFCL, GE T&D, హిటాచీ ఎనర్జీ, పవర్ ఎక్విప్మెంట్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ దిస్ మార్నింగ్. ఎందుకంటే ఈ మధ్య బాగా కరెక్ట్ అయ్యాయి ఈ స్టాక్స్ అన్నింటిలోనూ. ఇక్కడ ఒక బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. లైక్ GE T&D, CG పవర్, బజాజ్ ఫిన్సర్, టారెంట్ ఫార్మా, సిమెన్స్ ఎనర్జీ, అపార్ ఇండస్ట్రీస్, నెట్వర్క్ టెక్నాలజీస్, RR కేబుల్ ఇటువంటి స్టాక్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. నష్టపోయిన స్టాక్స్లో స్విగ్గీ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 4%. కారణం రిజల్ట్ మిక్స్డ్గా వచ్చింది. డేటా ప్యాటర్న్స్ ఈజ్ డౌన్ 8%, థర్మాక్స్ 15%, మ్యాన్కైండ్ ఫార్మా, గ్లోబల్ హెల్త్, ఇన్ఫోసిస్, HCL Tech ఇవి ఓకే. అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్, JBM ఆటో ఇటువంటివన్నీ కూడా కొంత వీక్గా ఓపెన్ అయి కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ ప్యాక్ బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్లో. రామకృష్ణ గారు మిస్ అవుతున్నారు వసంత్ గారు. ఆస్ట్రా మైక్రోవేవ్ 9% పెరిగింది. 11% ఆల్మోస్ట్. ఆస్ట్రా 11% ఆల్మోస్ట్ అనమాట. ఆర్డర్ వచ్చింది వాళ్ళకి, ఒక ఫ్రెష్ అదే ఆర్డర్ పెద్ద 2000 crore ప్లస్ ఆర్డర్ వచ్చింది. లార్జ్ వాల్యూమ్స్ అవుతున్నాయి ఇప్పుడు. ట్రూ. కొంత డిఫెన్స్ స్టాక్స్లో కూడా కొంత బయింగ్ అనేది ఈ టైంలో కనిపిస్తుంది మనకి. రామకృష్ణ గారు. సో మార్కెట్స్లో ఈరోజు 24,350 ప్రస్తుతం నడుస్తుందండి. 360, 370 జోన్లో షార్ట్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను. 24,400, 410 అనేది స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. ఓకే రైట్. ఒక కాలర్ లైన్లో ఉన్నారన్నారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి. సార్ నాకు 3 స్టాక్స్ ఎంట్రీ లెవెల్స్ కావాలి. అదానీ పవర్, యదాత్ హాస్పిటల్స్ అండ్ యాక్మే సోలార్. ఈ 3 స్టాక్స్ ఎంట్రీ లెవెల్స్ తెలిపారు. అదానీ పవర్, యాక్మే సోలార్, ఇంకోటి ఏదన్నారు? యదాత్ హాస్పిటల్. రామకృష్ణ గారు, అదానీ పవర్ ఎక్కడ కొనొచ్చు? ఓకే, అదానీ పవర్ 211 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. కొంత స్టడీ పుల్ బ్యాక్ అనేది ఈ స్టాక్ లో మనం చూస్తున్నాము. ఇంకా ఫర్దర్ గా కొంత పుల్ బ్యాక్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అరౌండ్ 200 రూపీస్ ఇది మంచి ఎంట్రీ పాయింట్ అనుకుంటున్నాను. అరౌండ్ 200 దగ్గర ఎంట్రీ తీసుకోమని చెప్తాను. ఓకే. కుటుంబరావు, యాక్మే సోలార్ నిన్న మీరు రిజల్ట్ బాగుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కొనొచ్చు ఇది? కన్సాలిడేట్ అవుతుందండి స్టాక్ 363 అక్టోబర్ అనమాట. అయితే చార్ట్ వైజ్ కూడా చూస్తే క్లోజర్ టు 345 ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది కూడా. ఎంటర్ అవ్వమని చెప్పేసి అని అంటాను. స్టాక్ కెన్ ఈజీలీ గో బ్యాక్ టు, నేను అనుకుంటాను 398 అట్లా క్రాస్ అయితే 460, 470 లెవెల్స్ కూడా వెళ్తుంది. బై అండి, ఎవ్రీ డిక్లైన్లో బై అంటాను. ఈవెన్ యదార్థ హాస్పిటల్ కూడా 52 వీక్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతుంది 830 దగ్గర. రియల్ యాక్షన్ మాత్రం 900 దాటితే వస్తుంది. బట్ స్టిల్ ఈవెన్ నో అక్యూములేట్ యదార్థ అంటాను. యథార్థ అక్యూములేట్ చేసుకోవచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారా? ఇంకొక కాలర్ని తీసుకుందాం.
హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు నాగేశ్వరరావు, నాది జగ్గంపేట. అడగండి నాగేశ్వర గారు. సార్ నా దగ్గర 3 ఉన్నాయి సార్. ఒకటి బిఎస్సి నేను 38,50 దగ్గర తీసుకున్నాను 100 కోర్స్. రెండోది ఎస్బీఐ వచ్చేసరికి 1,030 దగ్గర తీసుకున్నాను సార్. మూడోది టెక్నో ఎలక్ట్రిక్ 1200 దగ్గర తీసుకున్నాను సార్. ఏదండి? టెక్నో ఎలక్ట్రిక్ అంతే. టెక్నో ఎలక్ట్రిక్. అవును సార్. ఓకే. ఈ 3 కూడా మైనస్ లో నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ నాది 60,000-70,000 వరకు పోర్ట్ఫోలియో మైనస్ లో ఉంది సార్. మైనస్లో ఉంది. క్రాంతి గారు, బిఎస్సి, ఎస్బీఐ, టెక్నో ఎలక్ట్రిక్ 3 కూడా కంపెనీలు మంచివే, కానీ ప్రైసింగ్ ఎంట్రీ రాంగ్ జరిగింది, కొంత హైలో ఎంటర్ అయ్యారు, ఏం చేయొచ్చు? వసంత్ గారు, బిఎస్సీ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. కొంచెం నెక్స్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది వసంత్ గారు, ఎందుకంటే బిఎస్సి ఎన్ఎస్సి కనుక లిస్ట్ అయితే కనుక అది బిఎస్సిలో ట్రేడ్ అవ్వాలి. సో హైయెస్ట్ వాల్యూమ్ అట్రాక్ట్ చేసేది బిఎస్సి అనమాట. ఎందుకంటే ఎన్ఎస్సి షేర్ ఎన్ఎస్సిలో ట్రేడ్ అవ్వదు. సో బిఎస్సి వాల్యూమ్స్ పెరగడానికి అవకాశం ఉంది. సో ఆయన ఏంటంటే ఎంట్రీ పాయింట్ బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ బాగా నడిచేటప్పుడు ఎంట్రీ అయ్యారు. హోల్డ్ చేయమని చెప్తాను. కొంచెం ర్యాలీస్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది బిఎస్సికి. మిగిలిన టెక్నో ఎలక్ట్రిక్, ఎస్బీఐ హోల్డ్ చేయమని చెప్తాను. 2 మంచి పాయింట్ చెప్పారు. బిఎస్సి షేర్లు ఎన్ఎస్సిలో, ఎన్ఎస్సి షేర్లు బిఎస్సిలో మాత్రమే ట్రేడ్ అవుతాయి. కాబట్టి బిఎస్సికి వాల్యూమ్స్ పెరిగే అవకాశం ఉంది. F&Oలో కూడా ఎలాగో ఎన్ఎస్సి వస్తుంది, అక్కడ పాయింట్ ఇంపార్టెంట్ వసంత్ గారు. ఎందుకంటే బిఎస్సి యాక్టివ్ గా ట్రేడ్ అయినప్పుడు ఎన్ఎస్సికి హ్యూజ్ ఇన్కమ్ వచ్చింది దాని మూలన. అలాగే ఇప్పుడు బిఎస్సి కూడా అటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత గాంధార్ ఆయిల్ గురించి అడిగారు ఎవరు, ఈయన సీతారాం. గాంధార్ ఆయిల్ మంచి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆయన ఇన్వెస్ట్ చేశారు 2 లక్షల రూపాయలు. కాకపోతే స్టాక్ ధర ఈ వరదలు ఏవో వచ్చి పడిపోయిందట. ఏం చేస్తామండి, ప్రకృతి వైపరీత్యం, అంతమించి ఏమీ లేదు. కంపెనీ అయితే మీరు అన్నట్లు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, కాబట్టి ఇవన్నీ తగ్గిపోతాయండి, పోతాయి. వరద నీరు తీయగానే మళ్ళీ స్టాక్ ప్రైస్ పెరిగినా పెరగచ్చు. కుటుంబంలో హోల్డ్ చేయొచ్చా గాంధార్ ఆయిల్? హోల్డ్ చేయమంటానండి. అయితే క్లియర్గా ఏంటంటే స్టాక్ 220, 230 దగ్గర నుంచి అనమాట రిజల్ట్ అయినప్పుడు ఒకేసారి 280 దాకా కూడా వెళ్ళటం మనం చూసాం. ఇప్పుడు గోదావరి ఫ్లడ్స్ వీటన్నిటి మూలన కాస్త కరెక్టివ్ మోడ్లోకి వచ్చింది అని అంటున్నారు. కానీ బట్ ఐ థింక్ ఓవరాల్గా రిఫైనరీ కంపెనీస్ ఆర్ డూయింగ్ బెటర్ అనమాట. ఎందుకంటే దాని నుంచి డెరివేటివ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైసెస్ అన్ని ఫర్మ్గా ఉంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇప్పుడు కరెక్ట్ అయింది కాబట్టి 215, 220 మధ్యలో అక్యూములేట్ కూడా చేయొచ్చు ఫర్ మీడియం టర్మ్. ఆ విజువల్, ఆ వీడియో అలా చూసి భరించలేక నేను ఇలా అంటున్నాను, నేను కూడా వచ్చేసాను. ఎనీవే, మా పీసీఆర్ వాళ్ళు ఇటువంటి వాటిలో సిద్ధాస్తులు. జయమ్మ గారు మెయిల్ పంపించారు, ఏమిటి అంటే వైజాగ్ వర్క్షాప్కి వద్దాం అనుకుంటున్నాను, అక్కడ ఏమైనా హోటల్స్ స్టే చేయడానికి బడ్జెట్ హోటల్స్ ఏమైనా ఉన్నాయని. తప్పకుండా అమ్మా, మేబీ మండే ట్యూస్డేలో ఏదైనా 1-2 హోటల్స్ నేమ్స్ సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక్క రూమ్ అయితే మా సూర్యనారాయణ ఏదో పర్పస్ మీద సెంచరీ క్లబ్లో ఇది బుక్ చేసి ఉంచాడు. మరి అక్కడ నుంచి కొంచెం దూరం అవుతుంది, బట్ ప్రిఫరబుల్లీ జగదాంబ జంక్షన్ ఆ ప్రాంతంలో, ఎందుకంటే మనం దసపల్లా హోటల్ అక్కడే ఉంది కాబట్టి అక్కడ దగ్గరలో ఉండే బడ్జెట్ హోటల్స్ని మీకు సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆవిడ ఏమడుగుతున్నారంటే బ్రాడ్కామ్ ఉన్నాయట $330, కొద్దిగా ప్రాఫిట్లో కూడా ఉన్నారు. శాండిస్క్, మైక్రాన్లో లాస్లో ఉన్నారు. మరి ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా మీకు తెలిసిందే. మీరు ఇవన్నీ కొన్నారంటే మీకు ఎంతో కొంత దీని మీద అవగాహన ఉంటేనే చేస్తుంటారు కదా. ఆవిడ డౌట్ ఏంటంటే ఇప్పుడు శాండిస్క్, మైక్రాన్ షేర్స్లో హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? నన్ను అడిగితే కనుక ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటానండి. ఎందుకంటే డెడ్ క్యాట్ బౌన్స్ వస్తున్నాయి. ఇప్పుడు శాండిస్క్ లాంటిది ఉంది, దాదాపు హై నుంచి 50% పైన పడింది. మైక్రాన్ కూడా 50 to 60% పడింది. జస్ట్ 1 or 2 days 20%, 30% గెయిన్స్ వచ్చి ప్రీవియస్ హైస్ వస్తాయంటే వెరీ డిఫికల్ట్. మేబీ నేను అనుకోవటం క్లోజర్ టు $1,400 శాండిస్క్ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు అని చెప్పేసాను. ఇవాళ ట్రేడింగ్లో నెట్వెబ్ టెక్నాలజీస్, E2E ఈ 2-3 రోజులు తగ్గి మంచి టెక్నికల్ పుల్ బ్యాక్ అనేది మనకు కనిపిస్తుంది. నెట్వెబ్లో మరీ ముఖ్యంగా టెక్నికల్ చార్ట్స్ కూడా చూస్తూ ఉండాలి. మనం ఎంట్రీ లెవెల్స్ ఇవి కావాలి అని అంటే నెట్వెబ్లో ఒక మంచి ఆపర్చునిటీ నిన్న దొరికింది. సో స్టాక్ ఇవాళ చక్కగా పెరగడం అనేది చూస్తున్నాం. ఓవరాల్గా నిఫ్టీ అయితే ఒక 35 పాయింట్ల లాభంతో ఉంది ఈ సమయంలో. సెన్సెక్స్ 45 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ 220 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్
రిజిస్ట్రేషన్స్ వైజాగ్ వర్క్షాప్ సంబంధించి వైజాగ్ మార్కెట్ కాన్క్లేవ్ దీని పేరు దాదాపుగా మనకు పూర్తి కావస్తున్నాయి కాబట్టి త్వరపడి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.